వీక్షకులారా, ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం, ఈ హెచ్ఎంపివి వైరస్ ఎందుకు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, చీంకినప్పుడు గాలిలోకి వచ్చే నీటి బిందువుల ద్వారా ఈ వైరస్ ఇతరులకు చేరుతుంది. మనం గత కొన్నేళ్లలో కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తలను మర్చిపోతున్నాం. మాస్కులు ధరించడం తగ్గిపోయింది, పరిశుభ్రతపై దృష్టి తగ్గింది, మరియు పెద్ద సమూహాల్లో తిరగడం పెరిగింది. వీటన్నింటి ఫలితంగా ఈ వైరస్ మళ్లీ మన మధ్యకి వచ్చింది. ఇది ఎంతవరకు ప్రమాదకరమంటే, కొందరికి కేవలం జలుబు లేదా దగ్గు లాంటిది అనిపించవచ్చు. కాని వృద్ధులు, చిన్నపిల్లలు లేదా శరీర రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఫ్యూమోనియా లాంటి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముంది. అందువల్లే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ముందుగా, మాస్క్లు తప్పనిసరిగా ధరించండి. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని మనకు తెలుసు కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం తగ్గించండి. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పిల్లలు బయట ఆడుకుని రాగానే వారికి పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. అంతేకాకుండా మీ ఆహార అలవాట్లు కూడా చాలా ముఖ్యమైనవి. పండ్లు, కూరగాయలు మరియు పోషకాహారం తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. తగినంత నీరు తాగడం కూడా తప్పనిసరి. జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. ప్రస్తుతం భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ వైరస్ను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎంపివిను నిర్ధారించడానికి స్వాబ్ టెస్ట్ చేస్తారు. ఇది మీ శరీరంలో వైరస్ ఉన్నదో లేదో తెలియజేస్తుంది. అలాగే మీరు ఎలాంటి ఇతర పరీక్షలు చేయించుకోవాలో డాక్టర్ సూచన తీసుకోండి. వీక్షకులారా, ఇది మనం తీసుకోవలసిన మరొక పెద్ద గుణపాఠం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం పెద్ద సమస్యలను దూరం చేయవచ్చు. ఇప్పుడు మనం ఒక గొప్ప సందేశాన్ని గుర్తు చేసుకోవాలి. ఆరోగ్యం సంతోషానికి మూలం. దీన్ని కాపాడుకోవడం మన కర్తవ్యము, బాధ్యత. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ విషయాలు చెప్పండి. వాళ్లకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మనందరం కలిసి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చేద్దాం. మేము మీకోసం ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కీలకమైన సమాచారం అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ కలుసుకునేదాకా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం మీ ఆస్తి. ధన్యవాదాలు.